వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ వీడియోస్లో సి ప్రోగ్రామ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ క్విక్ సార్ట్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో క్విక్ సార్ట్ చూసాం. క్విక్ సార్ట్ అంటే ఏమని చెప్పుకున్నాము? క్విక్ సార్ట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది డివైడ్ అండ్ కాంక్యూర్ అప్రోచ్. అంటే ఏంటి? మనం ఒక పివోట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుని ఆ పివోట్ ఎలిమెంట్ మీద బేస్ చేసుకుని లిస్ట్ని డివైడ్ చేస్తాము. లిస్ట్ని డివైడ్ చేసి సార్ట్ చేస్తాం కదా, అలా చెప్పుకున్నాము. ఫస్ట్ క్విక్ సార్ట్ ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్కి రండి, అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మన ప్రీవియస్ వీడియో చూడండి మీకు అర్థం కాకపోతే. సో క్విక్ సార్ట్ వర్క్స్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివైడ్ అండ్ కాంక్యూర్. పివోట్ ఎలిమెంట్ అంటే ఏంటి? పివోట్ ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మన ఎరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ లాస్ట్ ఎలిమెంట్, లేకపోతే ఏ ఎలిమెంట్ అయినా మనం పివోట్ ఎలిమెంట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ నేను ఫస్ట్ ఎలిమెంట్ని పివోట్ ఎలిమెంట్గా సెలెక్ట్ చేసుకుని చెప్తున్నాను అనమాట. సో యాజ్ యూజువల్ ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ std వర్డ్.h, తర్వాత క్విక్ సార్ట్ని మనం రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. రికర్షన్ అంటే ఏంటి? ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్. ఒక ఫంక్షన్ లోపల అదే ఫంక్షన్ కాల్ చేస్తే రికర్షన్ అంటాం. సో ఆ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి దానికి ప్రోటోటైప్ డిక్లరేషన్ రాస్తున్నాము. సో క్విక్ సార్ట్ ఆ ఫంక్షన్ నేము, అందులో పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ యొక్క టైప్స్. ఎరే పాస్ చేస్తాము. సో ఇంటర్ 10 మీన్స్ ఎరే అండ్ లోవర్ ఇండెక్స్ హయ్యర్ ఇండెక్స్ పాస్ చేస్తాం. సో అవి రెండు ఇంటీజర్ టైప్. సో ప్రోటోటైప్ డిక్లరేషన్ ఫర్ ద ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నాం క్విక్ సార్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి. సో యాజ్ యూజువల్ ఇంట్ మెయిన్, తర్వాత మనం యూస్ చేసుకునే వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనం ఒక ఎరే మీద అప్లై చేస్తున్నాం కాబట్టి a(100) అని ఎరే డిక్లేర్ చేస్తాం. అండ్ ఎరే సైజ్ రీచ్ చేయడానికి n, అండ్ మనం ఫర్ లూప్లో యూస్ చేసుకోవడానికి i వేరియబుల్. ఇవన్నీ ఇంటిజర్తో డిక్లేర్ చేస్తాం. తర్వాత మన స్క్రీన్ మీద ఫస్ట్ సైజ్ ఆఫ్ ఎంటర్ సైజ్ ఆఫ్ ఎన్ ఎరే అని డిస్ప్లే అవ్వాలి. దానికోసం ప్రింట్ఎఫ్లో ఎంటర్ సైజ్ ఆఫ్ ఎన్ ఎరే రాసాము. స్కాన్ఎఫ్ యూస్ చేసుకుని ఆ ఎరే సైజ్ని ఎన్లోకి రీడ్ చేసుకున్నాము. అలాగే ఎరే సైజ్ రీడ్ అయిన తర్వాత ఎరేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేసుకోవాలి. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ ఎరే అని రాసాము. ఆ ఎలిమెంట్స్ రీడ్ చేయడానికి ఫర్ లూప్ అండ్ స్కాన్ లూప్ యూస్ చేసుకుంటాము ఎరేలో ఎలిమెంట్స్ రీడ్ చేయడానికి. సో ఎరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 0 కదా, సో 0 until n-1. సో ఫర్ i equal to 0, i less than n, i plus plus scan of %d %t of i. ఈ రెండు ఎరేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేయడానికి స్టేట్మెంట్స్. ఈ రెండు స్టేట్మెంట్స్ యూస్ చేసుకున్న ఎరేలో ఎలిమెంట్స్ ఎలా రీడ్ అవుతాయో తెలియకపోతే మన సి ప్రోగ్రామింగ్లో ఎరే కాన్సెప్ట్లో ఉంటుంది, చూడండి ఒకసారి. అండ్ దెన్ మనం క్విక్ సార్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాము ఈ సార్టింగ్ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేయడానికి. సో క్విక్ సార్ట్ ఆఫ్ 0, n-1, a, 0, n-1 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసాము ఈ క్విక్ సార్ట్ ఫంక్షన్కి. ఏ అంటే ఎరే అండ్ 0 మీన్స్ స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎరే, n-1 ఇస్ ద ఎండింగ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎరే. ఈ మూడు వేరియబుల్స్ని మనం పారామీటర్ ఆఫ్ ద ఫంక్షన్ క్విక్ సార్ట్కి పాస్ చేసాం. తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి మన ఎరే సార్ట్ అయిపోతుంది. సో సార్టెడ్ ఎరేని ప్రింట్ చేస్తున్నాము. printf elements after sorting are for i equal 0, i less than n, i plus plus printf %d \t a of i, తర్వాత రిటర్న్ 0 మెయిన్ క్లోజింగ్. సో ఈ రెండు ఫంక్షన్స్ ఎరేలో ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఓకే, నౌ క్విక్ సార్ట్ అల్గారిథం చూడండి. క్విక్ సార్ట్ ఫంక్షన్ చూడండి. వాయిడ్ క్విక్ సార్ట్ ఆఫ్ int a of 10 int ఫస్ట్ int లాస్ట్. మనం ఏమేమి పాస్ చేసాము? లోవర్ ఇండెక్స్ ఆఫ్ ద ఎరే, హైయర్ ఇండెక్స్ ఆఫ్ ద ఎరే. సో ఆ లోవర్ ఇండెక్స్ ఆఫ్ ఎరే ఫస్ట్లోకి రిట్రీవ్ అయింది, హైయర్ ఇండెక్స్ ఆఫ్ ద ఎరే లాస్ట్లోకి రిట్రీవ్ అయింది. సో మనకి ఇంకా ఇక్కడ ఈ ఫంక్షన్లో యూస్ చేసుకునే వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నాము. పివోట్, i, j, టెంప్ అనే ఇంటీజర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం. ఆ తర్వాత ఈ ఫస్ట్ లెస్ దాన్ లాస్ట్ అంటే అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి మన ఎరేలోనే, అప్పుడే ఈ ప్రాసెస్ అంతా చేయాలి, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అందుకని ఈ ఫస్ట్ లెస్ దాన్ లాస్ట్. సో ఇఫ్ మనం ఎరేలోకి ఈ ఎలిమెంట్స్ ఇచ్చామని అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ అన్ని యూజ్ చేసుకుని సైజ్ ఆఫ్ ది ఎరే 7 అండ్ ఈ ఎలిమెంట్స్ రీడ్ చేసామనుకోండి. సో ఇప్పుడు ఏం చేసాము? నేను ఏం చెప్పాను? ఫస్ట్ ఎలిమెంట్ని పివోట్ ఎలిమెంట్గా తీసుకుంటున్నామని చెప్పాను. సో ఇక్కడ పివోట్ ఏమైంది? పివోట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫస్ట్లోకి ఏమొస్తుంది? 0 వస్తుంది. లాస్ట్లోకి ఏమొస్తుంది? n-1 వస్తుంది. ఇక్కడ n ఎంత? 1 2 3 4 5 6 7. n ఈక్వల్ టు 7, n-1 ఈక్వల్ టు 6. సో ఇక్కడ లాస్ట్లోకి 6 వస్తుంది మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ బట్టి. సో పివోట్ ఈక్వల్ టు 0, స్టార్టింగ్ ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్ అనుకున్నాం. అండ్ మనకి
అల్గోరిథం ఎలా ఇంప్లిమెంట్ చేసాము గుర్తుందా? సో ఫస్ట్ ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్ అనుకుని ఒక ఐ ఎలిమెంట్ని ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర ఇనిషియలైజ్ చేసి జే ఎలిమెంట్ని లాస్ట్ ఎలిమెంట్ దగ్గర ఇనిషియలైజ్ చేసి ఏ ఆఫ్ ఐ లెస్ దాన్ పివోట్ అయ్యే వరకు ఐ ప్లస్ ప్లస్, ఏ ఆఫ్ జే గ్రేటర్ దాన్ పివోట్ అయ్యే వరకు జే ప్లస్ ప్లస్ చేసాం కదా, గుర్తుందా? దానికోసం ఈ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఐని ఫస్ట్కి ఇనిషియలైజ్ చేసాం, అంటే ఐ ఈక్వల్ టు ఫస్ట్ అంటే ఎంత 0, జేని లాస్ట్కి ఇనిషియలైజ్ చేసాం, జే అంటే ఎంత, లాస్ట్ అంటే ఎంత 6. సో ఈ 3 ఇనిషియలైజేషన్స్ జరిగినాయి. వైల్ ఐ లెస్ దాన్ జే వరకు ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉండాలి, ఐ లెస్ దాన్ జే వరకు రిపీట్ అవుతూ ఉండాలి. ఏమవ్వాలి, వైల్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పివోట్ అండ్ ఐ లెస్ దెన్ లాస్ట్. ఏ ఇక్కడ ఇది పివోట్ కదా, ఈ పివోట్ ఇది ఐ ఇది జే. ఏం చేయాలి, ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పివోట్ అయ్యేంత వరకు ఐ ప్లస్ ప్లస్ చేయాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ, సో 5 3 8 1 4 2 7 కదా, ఇది పివోట్ ఇది ఐ ఇది జే. సో వైల్ ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పివోట్. ఏ ఆఫ్ ఐ అంటే ఎంత, ఇక్కడ ఐ ఇక్కడ 0 దగ్గర ఉంది కాబట్టి 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పివోట్. పివోట్ కూడా 0 ఫస్ట్ ఎలిమెంట్ కదా, సో పివోట్ కూడా 5. సో ఐ లెస్ ఇది ట్రూ అయ్యేంత వరకు అండ్ ఐ లెస్ దెన్ లాస్ట్, అంటే ఈ లాస్ట్ వరకు కూడా చెక్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఐ ప్లస్ ప్లస్ చేయాలి, ఐ ప్లస్ ప్లస్ అగైన్ చెక్ అవుతుంది. ఇప్పుడు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ, అగైన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఆ పర్పస్కి ఈ స్టేట్మెంట్. అలాగే వైల్ ఏ ఆఫ్ జే గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ పివోట్, జే ఇక్కడ ఉంది, ఏ ఆఫ్ జే అంటే 7 గ్రేటర్ దాన్ పివోట్ అంటే ఏ ఆఫ్ పివోట్ అంటే 5, 7 గ్రేటర్ దాన్ 5 కండిషన్ ట్రూ, దట్ మీన్స్ జే మైనస్ చేయాలి. అలాగే నెక్స్ట్ జే ఇక్కడ 2 దగ్గర ఉంది, మళ్ళీ వైల్ లూప్ రిపీట్ అవుతుంది. లూప్ ఫెయిల్ అయ్యేంత వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. 2 లెస్ దాన్ గ్రేటర్ దాన్ 5 ఈ స్టేట్మెంట్. కండిషన్ ఫాల్స్ అంటే జే మైనస్ అవ్వదు. సో ఇప్పుడు వైల్ ఐ లెస్ దాన్ జే అంత వరకు ఇప్పుడు ఐ జేని చెక్ చేయండి. ఇఫ్ ఐ లెస్ దాన్ జేనా, ఐ ఇక్కడ ఐ ఎక్కడ ఉంది, 0 1 2 3 4 5 6, ఐ ఏమో 2 దగ్గర ఉంది, జే ఏమో 5 దగ్గర ఉంది, అంటే ఐ లెస్ దాన్ జే కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి, ఏ ఆఫ్ ఐని ఏ ఆఫ్ జేని స్వాప్ చేయాలి. సో దానికోసం ఈ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అవ్వడం ఆగిపోయిన తర్వాత ఏం చేయాలి, ఐని జేని చెక్ చేయాలి. చెక్ చేసి ఇఫ్ ఐ లెస్ దాన్ జే అయితే ఏ ఆఫ్ ఐని ఏ ఆఫ్ జేని స్వాప్ చేయాలి. అంటే 5 3 2 ఈ 8 ఈ 2 స్వాప్ అవుతాయి, 2 8 1 సారీ 8 1 4 2 సారీ ఈ 8 ఈ 2 స్వాప్ అవుతాయి. సో 5 3 2 1 4 8 7 స్వాప్ అయినాయి కదా. ఇప్పుడు ఐ ఇక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది, పివోట్ ఇక్కడ ఉంది. సో ఐ లెస్ దాన్ జే ట్రూ అయితే అయ్యేంత వరకు ఇది రిపీట్ అవుతూనే ఉండాలి. ఒకవేళ ఐ లెస్ దాన్ జే ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు ఏం జరగాలంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసి ఇఫ్ ఐ లెస్ దాన్ జే అయితే ఇక్కడ ఇప్పుడు ఏ ఆఫ్ ఐ ఏ ఆఫ్ జేని స్వాప్ చేసాం కదా, దానికోసం ఈ స్టేట్మెంట్స్ అనమాట. టెంప వేరియబుల్ యూజ్ చేసుకుని ఏ ఆఫ్ ఐని ఏ ఆఫ్ జేని స్వాప్ చేస్తున్నాం. స్వాపింగ్ మనం ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, ఏ ఆఫ్ ఐని ఏ ఆఫ్ జేని ఒకదాని ప్లేస్లో ఒకరు పెడుతున్నాము టెంప వేరియబుల్ యూజ్ చేసుకుని. ఒకవేళ ఇక్కడ వైల్ ఐ లెస్ దాన్ జే ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఐ లెస్ దాన్ జే ఫెయిల్ అయితే మన ఎలిమెంట్స్ ఈ కదా 5 3 2 1 4 8 7 పివోట్ ఇక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది. ఇప్పుడు ఐ లెస్ దాన్ జేనే ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ, సో ఐని ఇంక్రిమెంట్ చేయండి. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ, ఐని ఇంక్రిమెంట్ చేయండి. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ, ఐని ఇంక్రిమెంట్ చేయండి. నెక్స్ట్ 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్, ఐ ఇక్కడ ఆగిపోతుంది. అలాగే 8 గ్రేటర్ దాన్ 5, సో జేని ఇంక్రిమెంట్ చేయండి. 4 గ్రేటర్ దాన్ 5
జేని డిక్రిమెంట్. ఇంకా 4 > 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి జే డిక్రిమెంట్ అవ్వదు. ఇప్పుడు ఐని జేని చెక్ చేయండి. 0 1 2 3 4 5 0 1 2 3 4 5 6. ఓకే. ఇప్పుడు ఐ ఎక్కడుంది 5 ఉంది, జే ఎక్కడుంది 4 ఉంది. అంటే ఐ లెస్ దాన్ జే కండిషన్ ఫాల్స్ అయిపోయింది. సో ఇక్కడ ఈ వైల్ ఐ లెస్ దాన్ జే కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయిందంటే లూప్ బయటకు వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే పివోట్ ఎలిమెంట్ని జే ఎలిమెంట్ని స్వాప్ చేయాలి. జే ఎక్కడుంది? ఇక్కడ 4 దగ్గర ఉంది. సో దానికోసం 4 3 2 1 5 8 7. సో ఇప్పుడు ఏం చేసాము? పివోట్ ఎలిమెంట్ని జే ఎలిమెంట్ని స్వాప్ చేసాం. ఒక్కసారి ఆ పివోట్ ఎలిమెంట్ని జే ఎలిమెంట్ని స్వాప్ చేయడానికి ఈ స్టేట్మెంట్స్ temp equal to a of pivot equal to a of j equal to a of pivot. సో ఇక్కడ పివోట్ని ఏ ఆఫ్ జేని స్వాప్ చేసేటప్పటికి పివోట్ కంటే లెస్ ఉన్నాయని లెఫ్ట్ సైడ్, పివోట్ కంటే గ్రేటర్ ఉన్నాయని రైట్ సైడ్ వస్తాయి. అగైన్ ఇక్కడ 0 నుంచి ఇది జే కదా, 0 నుంచి j-1కి ఒక క్విక్ సార్ట్ అల్గారిథం. అగైన్ j+1 నుంచి n 6. ఇది 0 అంటే ఫస్ట్, ఈ 6 అంటే లాస్ట్. అంటే మళ్ళీ అగైన్ ఫస్ట్ j-1 ఒక క్విక్ సార్ట్ అల్గారిథం, j+1 టు ఇంకో క్విక్ సార్ట్ అల్గారిథం బై యూజింగ్ రికర్షన్ కాల్ చేయాలి. సో క్విక్ సార్ట్ ఆఫ్ a టు a, ఫస్ట్, j-1, క్విక్ సార్ట్ ఆఫ్ a, j+1, లాస్ట్. ఈ విధంగా రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని ఈ మిగిలిన ఎలిమెంట్కి మళ్ళీ క్విక్ సార్ట్ అల్గారిథం సేమ్ ప్రొసీజర్లో అప్లై చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి మన ఎలిమెంట్స్ అన్నీ సార్ట్ అయిపోతాయి అన్నమాట.